తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల నుండి ఢిల్లీకి చేరి ఏం జరుగుతోంది? ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకు ఆమోదం లభించే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందా? మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. తెలంగాణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు బీసీలకు కల్పించాలన్న డిమాండ్ ఇప్పుడు రాష్ట్రాన్ని దాటి దేశానికి చేరింది. దేశం రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళనగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి సంబంధించిన బీసీ నాయకులు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇండియా కూటమి నేతలు అందరూ కలిసి జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా చేస్తున్నారు. ఇందులో రేవంత్ రెడ్డికి ఒక ఊరట కల్పించే అంశం ఏంటంటే ఎన్సిపి, శివసేన కూటమి, డిఎంకే వంటి ఇండియా కూటమి పార్టీలన్నీ, సమాజ్వాదీ పార్టీ, ఇవన్నీ కూడా ఈరోజు బీసీ బిల్లుకు ఏకపక్షంగా ఆమోదం తెలిపాయి. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని మహాధర్నా వేదికగా నినదించాయి. డిఎంకే కనిమొలి ఒక అడుగు ముందుకేసి అసలు దేశవ్యాప్తంగా బీసీల మీద ఉన్న రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలని ఆమె డిమాండ్ చేయడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం ఇప్పుడు రాష్ట్ర స్థాయిని దాటి దేశ స్థాయిలోకి వెళ్ళింది. పార్లమెంటులో ఇండియా కూటమి డిమాండ్గా మారింది. ఇది కాంగ్రెస్, తెలంగాణకు సంబంధించింది కాకుండా దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించిన డిమాండ్గా మారుతుంది. మరి ఇంత జరుగుతుంటే ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ బీసీ బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అంతటితో కాకుండా ఇంకో 2 నెలల్లో సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 30వ తేదీ లోపు ఈ స్థానిక సంస్థలకు ఈ బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కాంగ్రెస్ మేము ఢిల్లీ వేదికగా కొట్లాడి బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీని గద్దె దించైనా సరే బీసీ రిజర్వేషన్లను మేము సాధించుకుంటాము, రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాము, రాహుల్ ప్రధాని నేతృత్వంలోనే బీసీల రిజర్వేషన్లు పెంచుకుంటామనే వరకు వెళ్ళడం చూస్తే ఇక ఈ బీసీల రిజర్వేషన్లకు ఇప్పట్లో విముక్తి లేదు అనేది స్పష్టంగా ఆయన మాటల్లో కనిపిస్తున్నది. మరి ఇలాంటి సందర్భంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల పరిస్థితి ఏంటి? బీసీలు కాంగ్రెస్ వైపు ఉంటారా, మరి కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది అని విపక్షాల బాట పడతారా, లేదా స్వతంత్రంగా వ్యవహరిస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.